అందరికీ నమస్కారం. నేను సందీప్. వెల్కమ్ టు సందీప్ ఎక్స్‌ప్లోర్. మాన్సూన్ స్టార్ట్ అయింది కదా! మాన్సూన్‌లో డియామాలి ఎలా ఉందో చూడడానికి వెళ్తున్నాను. నాలాగే మీరు కూడా మాన్సూన్‌లో డియామాలి ఎళ్ళాలి అనుకుంటే ఈ వీడియో చూడండి. మాన్సూన్‌లో డియామాలి ఎలా ఉందో మీకు క్లియర్‌గా తెలుస్తుంది. నేనిక్కడ శ్రీకాకుళం నుంచి స్టార్ట్ అయ్యాననమాట డియామాలికి. నాకు అప్రాక్సిమేట్‌గా 170 km వస్తుంది శ్రీకాకుళం నుంచి డియామాలికి. నేను శ్రీకాకుళం నుంచి చిలకపాలెం నుంచి రాజం పైగా సాలూరు అయితే వెళ్తున్నాను. శ్రీకాకుళం నుంచే కాకుండా విజయనగరం నుంచి కానీ, వైజాగ్ నుంచి కానీ, లేదా ఈ చుట్టుపక్కల ఉన్న ఏరియా నుంచి ఎక్కడి నుంచైనా స్టార్ట్ అయినా ముందుగా మీరు సాలూరు అయితే రావాలి. సాలూరు నుంచి మళ్ళీ డియామాలికి అయితే మీరు వెళ్ళాలి. ఈ సాలూరు దగ్గర మనకి 2 రూట్లు వస్తాయి. ఒకటేమో స్ట్రైట్, ఇంకోటేమో రైట్ సైడ్. రైట్ సైడ్ ఏంటంటే మనకి గూగుల్ మ్యాప్స్ మామూలుగా ఎవరైనా పెడితే రైట్ సైడ్ చూపిస్తుంది, కానీ రైట్ సైడ్ అయితే వద్దు. రైట్ సైడ్ ఏంటంటే ఫుల్గా లూప్ లైన్ అనమాట. రోడ్లు కూడా బాగోవు, షాప్స్ కూడా ఉండవు, మీకు రోడ్డు మీద మనుషులు కూడా అంత ఎక్కువ తిరగరు అక్కడ, విలేజర్స్ తప్ప. కాబట్టి మనం జైపూర్ రోడ్ స్ట్రైట్ వెళ్ళిపోవడమే మంచిది. కొంచెం డిస్టెన్స్ 20 km అంత ఎక్కువ ఉంటుంది, అయినా సరే స్ట్రైట్ రూటే బెటర్ అనమాట. ఈ సాలూరు దాటిన 5 to 10 kilometers మనకి ఘాటీ రోడ్ స్టార్ట్ అయిపోద్ది అనమాట. ఈ రోడ్ ఏమో మన సాలూరు టు జైపూర్ రోడ్. ఈ రోడ్లోనే మనం కుండ్లీ అనే ఊరు వరకు స్ట్రైట్గా ఇంకెళ్ళిపోవడమే. సాలూరు నుంచి కుండ్లీకేమో 50-55 kilometers ఉంటుంది అనమాట. అంతవరకు కూడా మనం ఎక్కడ తిరగనవసరం లేదు, స్ట్రైట్ ఈ ఘాటీ రోడ్లోనే వెళ్ళిపోవాలి. ఈ సాలూరు నుంచి కుండ్లీ మధ్యలో సుంకే అనే విలేజ్ వస్తుంది అనమాట. ఇదే ఆ విలేజ్. ఇది మన ఆంధ్ర ఒడిశా బార్డర్లో ఉంటుందన్నమాట ఈ విలేజ్. టీ కోసం కానీ లేదా ఇంకేదైనా షాప్లో ఐటమ్స్ కొనుక్కోవడానికి ఇక్కడ మనం ఆగొచ్చు. ఇది దాటిన తర్వాత మళ్ళీ కుండ్లీ వరకు ఏ షాపులు కానీ ఏ టీ షాపులు కానీ అంతగా ఉండవు. ఇదే మన ఆంధ్ర ఒడిశా బార్డర్ అనమాట. ఈ బార్డర్ దాటగానే మనం ఒడిశాలోకి ఇంకా వెళ్ళిపోయినట్టే. ఇదే కుండ్లీ విలేజ్ అనమాట. మనం డియామాలికి వెళ్ళాలంటే రైట్ సైడ్కి తిరగాలి, తలమలై ప్లేస్కి వెళ్ళాలంటే స్ట్రైట్గా వెళ్ళిపోవాలి. ఇదే చివరి విలేజ్ అనమాట. మనం డియామాలికి వెళ్ళాలి అనుకుంటే ఏదైనా ఐటమ్స్ దొరికే ప్లేస్ అనమాట. మనకి ఇక్కడ ఏం కావాలన్నా ఇక్కడే కొనుక్కోవాలి. ఇంకా ఇది దాటామంటే మనకి ఇంకా మరి షాప్స్ కానీ ఇంకేం ఉండవు అనమాట. కాబట్టి మీరు ఏదైనా కావాలనుకుంటే ఇంక ఇదే చివరి స్టాప్. ఏదైనా ఐటమ్స్ కావాలంటే తీసుకొని ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయింది ఇంకా డియామాలికి. ఇక్కడ నుంచి డియామాలికి 24 km ఉంటుంది. ఈ కుండ్లీ నుంచి డియామాలి వరకు ప్లేసెస్ అన్నీ కూడా చాలా బాగుంటాయి అన్నమాట. కొండలు కానీ, నేచర్ కానీ, లోయలు కానీ. ఖచ్చితంగా మధ్య మధ్యలో మీకు నచ్చిన ప్లేస్ దగ్గర ఆగుతూ ఎంజాయ్ చేస్తూ వెళ్ళండి. తొందరగా గాబరికి అయితే వద్దు. మంచిగా ప్రతి ప్లేస్ దగ్గర ఆగండి, మంచిగా ఎంజాయ్ చేయండి. ఎంజాయ్ చేసిన తర్వాత వెళ్ళండి. ఇక్కడ నేచర్ కూడా చాలా బాగుంటుంది అనమాట. ఇదిగోండి, ఇదే మన డియామాలికి తిరగాల్సిన ప్లేస్ వచ్చేసి. ఇక్కడ మనం లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి డియామాలి వెళ్ళాలంటే. లేదు రైట్ సైడ్ వెళ్ళిపోయారంటే మీరు మళ్ళీ సాలూరు వెళ్ళిపోతారు. రైట్ సైడ్ కాకుండా ఇక్కడ లెఫ్ట్ సైడ్ తిరగండి డియామాలికి. ఇంక ఇక్కడికి వచ్చారంటే ఇంకా ఆల్మోస్ట్ మీ డియామాలి వచ్చేసినట్టే. ఇంకా స్ట్రైట్ వెళ్ళిపోతే వచ్చేస్తుంది డియామాలి. ఇదే డియామాలి. రెయినీ సీజన్లో చూడండి ఎలా ఉందో. ప్లేస్ అయితే అదిరిపోద్ది. చాలా మట్టుగా నేను వీడియోస్ కానీ, డ్రోన్ వీడియోస్ కానీ తీయలేకపోయాను, ఎందుకంటే వెదర్ అస్సలు మనకు అనుకూలంగా లేదు. మన దగ్గర ఉన్న ఎక్విప్మెంట్ ఏంటంటే అంత వాటర్ ప్రూఫ్ కాదు. కాబట్టి అంటే డ్రోన్ ఎగరేయాలన్నా సరే వర్షం పడడం, లేదంటే క్లౌడ్స్ వచ్చేయడం, మళ్ళీ ఎందుకు అంతమంది వెదర్ ప్రూఫ్ కాదు కదా అని చెప్పి చాలా వీడియోస్ అయితే నేను తీయలేదు. కానీ ఖచ్చితంగా చెప్తున్నాను, మీరైతే మాత్రం చాలా మంచిగా ఎంజాయ్ చేస్తారు. మాన్సూన్లో డియామాలి మాత్రం ఉంటే మీరు డియామాలియే కాకుండా మీ డియామాలి ఇంతకుముందు చాలాసార్లు వెళ్ళుంటే మాత్రం డియామాలి పక్కనే తలమలై కూడా ఉంటుంది. అది ఆ ప్లేస్ కూడా ఇంకా చాలా బాగుంటుంది అనమాట. ఆ ప్లేస్కి కూడా మీరు వెళ్ళండి. అంటే ఇంతకుముందు ఎప్పుడైనా డియామాలి వచ్చి ఉంటే, లేదా కొత్తగా ఇంతకుముందు ఎప్పుడూ రాలేదు ఇప్పుడే వద్దాం అనుకున్నాను మాత్రం ఖచ్చితంగా డియామాలి రండి. డియామాలితో పాటు తలమలై కూడా వెళ్ళండి. 1-2 days అయితే సరిపోద్ది. 1 day డియామాలి పెట్టుకోండి, 1 day తలమలై పెట్టుకోండి. 2 days మంచిగా ఎంజాయ్ చేసేయచ్చు. ఇక్కడ వ్యూస్ మాత్రం చెప్తున్నాను కదా అదిరిపోతాయి. వెదర్ కూడా సూపర్ ఉంటుంది అనమాట. ఒకసారి మంచు వస్తుంది, ఒకసారి వర్షం వస్తుంది, ఒకసారి మేఘాలు వస్తాయి, ఒకసారి ఏమో సన్ వచ్చి చుట్టూ కనిపిస్తుంది, మళ్ళీ అప్పటికప్పుడే మొత్తం మేఘాలతో కప్పేస్తుంటుంది. చల్ల గాలి, విపరీతమైన చల్లగా ఉంటుందన్నమాట. మంచి గాలి, చాలా బాగుంటుంది, చాలా పీస్ఫుల్గా ఉంటుంది.
చాలా పెద్ద కొండ. ఎంతమంది జనాలు వచ్చినా కూడా మనకి ఇబ్బందిగా ఉండదు. ఎందుకంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క వైపు వెళ్ళిపోతారు కాబట్టి. కాబట్టి మీకు నచ్చిన ప్లేస్‌లోన మీరు మంచిగా క్యాంప్ ఏసుకోండి, టెంట్ ఏసుకోండి, మంచిగా ఎంజాయ్ చేయండి. ఇక్కడ మనకి ఎకో కాటేజెస్ కూడా ఉన్నాయన్నమాట. మాక్సిమం ఆటిని అవాయిడ్ చేసేయండి. మనం ఈ ప్లేస్‌కొచ్చామంటే ఈ ప్లేస్‌లో ఉన్నట్టే ఎంజాయ్ చేయాలి. ఎకో కాటేజ్‌లంటే గట్టయితే అంత బాగోదు. మీరు కావాలి అనుకుంటే ఎకో కాటేజ్ కూడా తీసుకోవచ్చు. బట్ నేనైతే మాత్రం ఖచ్చితంగా అయితే ఇలాంటి ప్లేస్‌కెళ్ళానంటే బయటే ఎంజాయ్ చేస్తాను. ఇలాంటి ప్లేసులకి ఏంటంటే బైకుల మీద వస్తే చాలా బాగుంటుంది కానీ టెంట్లు మన లగేజ్ పట్టుకోవడానికి ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా కార్ ప్రిఫర్ చేయండి. కార్‌లో ఏంటంటే మనం బ్యాక్ సైడ్ మొత్తం లగేజ్ పెట్టేయొచ్చు. ఫ్రీగా వెళ్ళొచ్చు. ఇంకోటి ఏంటంటే కొన్నిసార్లు వెదర్ కూడా అంత బాగోదు కాబట్టి మనం ఎండొచ్చినా, వానొచ్చినా, మేఘం వచ్చినా కార్‌లో ఫ్రీగా అయితే ఇక్కడి వరకు వచ్చేయొచ్చు. అదే బండి మీద అయితే ఒక 5 నిమిషాలు తడాలి, 5 నిమిషాలు ఎండాలి, మళ్ళీ 5 నిమిషాలు తడాలి. కాబట్టి బైక్ అయితే మ్యాక్సిమం వద్దు. కార్‌లోనే ప్లాన్ చేసుకోండి. ఈ ప్లేస్‌కొచ్చిన తర్వాత మీకు నచ్చినట్టు మీరు ఎంజాయ్ చేసుకోవచ్చు. మీకెవ్వరు ఇబ్బంది పెట్టరు. మీకెవ్వరు అబ్జెక్షన్స్ కూడా పెట్టరు. అలా అని చెప్పి అక్కడ లేనిపోని పనులన్నీ చేయకండి. మంచిగా వచ్చి మంచిగా ఎంజాయ్ చేసుకోండి. సూపర్‌గా ఉంటదయితే ప్లేస్ మాత్రం. మీరైతే ఖచ్చితంగా రండి. మంచిగా ఎంజాయ్ చేయండి. మళ్ళీ మంచిగా తిరిగి ఇంటికెళ్ళిపోండి. డిఎంఎల్ఏలో ఇక్కడి వరకే కార్లు వస్తాయన్నమాట. ఇక్కడి నుంచి మనం ఈ పైనున్న కొండకి ట్రెక్ చేయాలి. ఇదంతా ఇక్కడ కొత్తగా షాప్ కూడా పెట్టారు. షాప్ అండ్ షాప్ కాదు, నార్మల్గా తెచ్చి ఐటమ్స్ అమ్ముకుంటున్నారు. నార్మల్గా కావాల్సినవన్నీ ఇక్కడ దొరికేస్తాయి. మనం ఈ పార్కింగ్ దగ్గర నుంచే డిఎంఎల్ఏ హైయెస్ట్ పీక్కి ట్రెక్ చేయాలన్నమాట. ఇక్కడ నుంచి కూడా సూపర్ ఉంటుంది ఇంకా. ఎందుకంటే ఆ కొండ మొత్తం నడిచేసరికి 1-2 అవర్స్ సింపుల్ పెట్టేస్తుంది. ఆ కొండ నడిస్తే హాఫ్ అన్ అవర్లో వెళ్ళిపోవచ్చు. ఖచ్చితంగా 1 అవర్ అయితే పెట్టేస్తుంది. వెదర్ మాత్రం భలే ఉంటుంది. మీరు నడిచేటప్పుడు 5 నిమిషాలు మేఘం వస్తుంది, 5 నిమిషాలు వర్షం వస్తుంది, 5 నిమిషాలు ఎండ వస్తుంది. తడుస్తూ ఎండుతూ భలే ఉంటుంది అనమాట. ఖచ్చితంగా రండి, ట్రెక్ అయితే చేయండి. మీరు ట్రెక్ చేయలేకపోయినా పర్లేదు. కింద కార్ పార్కింగ్ దగ్గర కూడా మీకు లొకేషన్స్ అక్కడి నుంచి కూడా చాలా బాగుంటాయి. లేదు ఇంకా ట్రెక్ చేస్తే అక్కడి నుంచి చుట్టుపక్కల ఉన్న లొకేషన్ మొత్తం కనిపిస్తుంది అనమాట. చుట్టూ 360 డిగ్రీస్. కాబట్టి ఖచ్చితంగా ట్రెక్ చేయడానికే చూడండి, ఇంత దూరం వచ్చారు కాబట్టి. లేదు ట్రెక్ చేయకపోయినా పర్లేదు, మీ కింద నుంచి కూడా లొకేషన్స్ చాలా బాగుంటాయి. మన డ్రోన్ వీడియోస్ చూడండి ఎక్కడి నుంచి ఎలా ఉన్నాయో. మీకు ప్రతిదీ చూపించడానికి ట్రై చేస్తాను. ఒకసారి లొకేషన్స్ ఎలా ఉన్నాయో చూడండి. ఈ కొండ మొత్తం సగమేమో నార్మల్ దీంట్లో నడాలి, సగం హైట్కి వచ్చి నుంచేమో మెట్లలాగా అయితే రాయలు పేర్చారు. ఇదంతా కూడా మనం నడాలన్నమాట. చూడండి ఈ ప్లేస్ ఎలా ఉందో. మనం వీడియోలో చూసేదానికన్నా బయట అయితే ఇంకా చాలా బాగుంటుంది. ఎందుకంటే మనం వీడియోలో మరీ అంత పర్ఫెక్ట్గా చూపించలేం కదా. చూడండి చాలామంది నడుస్తున్నారు. ఎక్కడ పడితే అక్కడే నడుచుకుంటూ కూర్చుంటూ వెళ్తుంటారు. చూడండి మనం అలా వస్తున్నామో లేదో మేఘాలు ఒకసారి వచ్చాయి. మళ్ళీ కాసేపట్లో ఆ మేఘం అంతా క్లియర్ అయిపోద్ది. మళ్ళీ కాసేపట్లో అసలు అక్కడ కొండే కనిపించదు అనమాట. మేఘం మొత్తం కప్పేస్తుంది. చాలా బాగుంటుంది. ఖచ్చితంగా మీరైతే ఒకసారి రండి, విజిట్ చేయండి, ప్లేస్లో ఎంజాయ్ చేయండి.
నేను ఇలా వీడియోస్ చేయడం కొత్త కాబట్టి నాకు మీరు ఏమైనా సజెషన్ ఇవ్వాలనుకున్నా ఖచ్చితంగా కింద కామెంట్స్లో సజెషన్ అయితే ఇవ్వండి. అలాగే ఈ ట్రిప్ కోసం ఏమైనా డౌట్ ఉన్నా కూడా ఖచ్చితంగా కామెంట్స్లో నాకు అడగండి. అలానే ఈ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను నైట్ ఇక్కడే స్టే చేశాను. మనకు నచ్చితే స్టే చేయొచ్చు, లేదంటే మార్నింగ్ ఇంటికి ఇక్కడికి వచ్చినట్టు ప్లాన్ చేసి మళ్ళీ ఈవినింగ్కి బయలుదేరిపోయినా పర్లేదు. నేను ఏంటంటే నైట్ కూడా ఉండి మార్నింగ్ ఇంటికి ఇక్కడ వ్యూస్ చూద్దామని ఇక్కడ ఉండిపోయాను.